ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి మునుపటిలా కాకుండా చాలా మౌనంగా ఎదుగుతోంది. ఎన్నో కార్పొరేట్ కంపెనీలు ఇప్పుడు అమరావతికి రాబోతున్నాయి అంటూ ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో ఈ అంశం మీద మనం విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. అమరావతి మౌనంగా ఎదుగుతోంది, ఎన్నో కార్పొరేట్ కంపెనీలు అమరావతికి రాబోతున్నాయి అంటూ ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఏ కంపెనీలు రాబోతున్నాయి, ఎలా ఎదగబోతోంది? ఒకప్పుడు మైక్రోసాఫ్ట్ హైదరాబాద్లో పెట్టిన తర్వాత హైదరాబాద్ గురించి ప్రపంచవ్యాప్తంగా చర్చించుకున్నారు. అలాంటి మైక్రోసాఫ్ట్ ఇప్పుడు ప్రత్యేకంగా అక్కడ 50 ఎకరాల భూమిని కొనుగోలు చేసింది. మైక్రోసాఫ్ట్ అమరావతిలో పెట్టబోతున్నారు. 50 ఎకరాల భూమిని కొన్నారు వాళ్ళు, గవర్నమెంట్ ఇవ్వడం కాదు, అవుట్రైట్గా కొన్నారు. మైక్రోసాఫ్ట్ ఎవరు ఇప్పుడు? సత్యనారాయణ. సో ఆయనకి అవగాహన ఉంది. పైగా చంద్రబాబు నాయుడు అంటే సత్యనారాయణలకి గౌరవం ఉంది. ఒకానొక సందర్భంలో ఆయన ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఐటీకి ప్రాధాన్యత ఇచ్చినందువల్లే మాలాంటి వాళ్ళు ఈ స్థాయికి ఎదగగలిగారు అనేటువంటి అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేశారు. మైక్రోసాఫ్ట్ ఆంధ్రప్రదేశ్కి వస్తుందని చెప్పి ఈ మధ్యకాలంలో ఎక్కడ పేపర్లో కూడా రాలా, హైప్ చేయలా, హైప్ కాలా. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంది, టాటా వాళ్ళు వస్తున్నారు, ఇలాంటివి వచ్చినాయి. కానీ బీపీసీ వస్తుంది, ఇలాంటివి వచ్చినాయి. కానీ మైక్రోసాఫ్ట్ వస్తుంది, యాపిల్ రాబోతుంది, ఇలాంటివి ఏం రాలా. ఎవరు ఊహించిన విధంగా మైక్రోసాఫ్ట్ ఒక లేటెస్ట్ టెక్నాలజీకి సంబంధించిన హబ్గా అమరావతిని తయారు చేయడానికి 50 ఎకరాలను కొనుగోలు చేసింది. అక్కడ కొనుగోలు చేసి అక్కడ పెట్టబోతుంది, కంపెనీ పెట్టబోతుంది మైక్రోసాఫ్ట్. అంటే అమరావతి దశ తిరగబోతుంది. ఒకప్పుడు హైదరాబాద్ దశను ఏ విధంగా మైక్రోసాఫ్ట్ తిప్పిందో అమరావతి దశను కూడా తిప్పడానికి సిద్ధమైంది అని చెప్పి మనం అనుకోవచ్చు. 2, ఇప్పుడు లేటెస్ట్ నాబార్డు కార్యాలయం. ఇప్పటి వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి నాబార్డు ప్రాంతీయ కార్యాలయం హైదరాబాద్లో ఉంది. ఇప్పుడు లేటెస్ట్గా నాబార్డు అమరావతికి వెళ్ళింది. ఆల్రెడీ నిన్ననే జరిగింది. నాబార్డు అక్కడికి తరలి వెళ్ళిపోయింది. నాబార్డు ఆఫీస్ని కూడా ప్రారంభించారు. నాబార్డు ఆఫీస్ని ప్రారంభిస్తే మనకేంటి బెనిఫిట్ అనుకోవచ్చు. నాబార్డు అనేది నీకు మొత్తం రూరల్ డెవలప్మెంట్కి కానీ వీటన్నిటికి కానీ ఫండ్స్ ఇవ్వడానికి ఉపయోగపడేది నాబార్డు. నేషనల్ అగ్రికల్చర్ అండ్ ఇది రూరల్ మొత్తానికి డెవలప్మెంట్, అగ్రికల్చర్ కానీ రూరల్ డెవలప్మెంట్ కానీ. సో కాబట్టి అక్కడ ఫండింగ్ కూడా ఇవ్వడానికి సిద్ధమవుతుంది నాబార్డు. వరల్డ్ బ్యాంకు నాబార్డు నిధులు ఇప్పుడు ముప్పుడుగా ఆంధ్రప్రదేశ్కి వస్తున్నాయి, అమరావతికి వస్తున్నాయి. అలాగే ఏషియన్ బ్యాంక్, ఏడీబీ, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు, వాళ్ళు ఫండింగ్ ఇవ్వడానికి ముందుకు వస్తున్నారు. మరి ఫండింగ్ ఇవ్వడానికి ముందుకు వస్తే ఇంకా డెవలప్మెంట్ ఎందుకు ఆగుతుంది? ఆగదు, మౌనంగా ఎదుగుతుంది అమరావతి. ఈ మాట ఎందుకు అంటున్నానంటే 2014 నుంచి 19 వరకు అమరావతి గురించి రకరకాలుగా ప్రచారం జరిగింది. ఆ ప్రచారానికి గ్రౌండ్ లెవెల్లో జరిగిన దానికి పొంతం లేకుండా ఉంది. రకరకాల గ్రాఫిక్స్ వేసి హైప్ చేసేసారు. ఆ హైప్కి తగిన విధంగా గ్రౌండ్ లెవెల్లో పనులు ఆ రోజు జరగల. కారణం ఏంటంటే జరగకపోవడానికి కొత్తగా రాజధాని ఏర్పడింది. రాజధాని ఎక్కడ అని అనౌన్స్ చేయడానికి దాదాపు 2 years తీసుకున్నారు. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 2014 నుంచి 16 దాకా పట్టింది. అమరావతి రాజధాని అనౌన్స్ చేసిన తర్వాత ల్యాండ్ పూలింగ్ చేయడానికి కొంత టైం పట్టింది, పూల్ చేసుకోవడానికి. ఆ తర్వాత బిల్డింగ్లు కట్టడానికి కొంత టైం పట్టింది, డిజైన్స్ అవన్నీ తయారు చేయడానికి, తర్వాత సిఆర్డీఐని ఏర్పాటు చేయడానికి, తర్వాత సింగపూర్ కన్సార్టియంతో ఒప్పందాలు చేసుకోవడానికి చాలా టైం పట్టింది. ఈ లోపు ఎలక్షన్స్ వచ్చినాయి. ఇక్కడేమో గ్రాఫిక్స్ చూపిస్తున్నారు, కానీ గ్రాఫిక్స్ తగ్గిన విధంగా ఇక్కడెక్కడ గ్రౌండ్ లో కనపట్టలేదని చెప్పేసి ప్రచారం చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. నిజమే కదా అనుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి అధికారం ఇచ్చారు. అధికారం ఇచ్చిన తర్వాత ఏం చేశారు? అమరావతి శ్మశానం, అమరావతి ఎడారి, అమరావతి కమ్మరాజ్యం, కమ్మ రాజధాని, ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగింది, ఇలాంటివన్నీ చెప్పుకొచ్చారు ప్రజలకు. చెప్పి దాన్ని మొత్తానికి దాన్ని నిజంగానే ఒక ఎడారిగా మార్చేస్తారు, ఒక అడవిగా మార్చేశారు, బంజరు భూమిగా మార్చేశారు. ఇప్పుడు మళ్ళీ దాన్ని జంగిల్ క్లియరెన్స్ పెట్టి ఇమీడియట్గా యుద్ధ ప్రాతిపదికన ఆయన చేసి ఎక్కడైతే ఆగిపోయిందో రాజధానికి సంబంధించినటువంటి అభివృద్ధి కానీ దానికి సంబంధించినటువంటి పనులు కానీ
మళ్ళీ అక్కడి నుంచి చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించారు. ప్రారంభించి 2 రోజుల క్రితం 11,000 కోట్ల రూపాయల టెండర్లకి ఫైనల్ జరిగాయి. కానీ గతంలో లాగా ఎక్కడ కూడా ఈసారి హైప్ తీసుకురావట్లా, మౌనంగా ఆ పనులన్నీ వెళ్ళిపోతున్నాయి. కానీ ఎవరు ఊహించినటువంటి విధంగా కేంద్ర ప్రభుత్వ సంస్థలు, అలాగే వివిధ ప్రైవేటు కార్పొరేట్ కంపెనీలు ఇవన్నీ వాళ్ళే వచ్చి చంద్రబాబు గారిని కలుస్తున్నారు. కలిసి అక్కడ పెట్టుబడి పెట్టడానికి ఇంట్రెస్ట్గా ఉన్నారు. దాంట్లో భాగంగానే నాబార్డు వచ్చింది. ఇప్పుడు మళ్ళీ బిట్స్ ఇలానే బిట్స్ వాళ్ళు వచ్చారు. బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్ అది వచ్చింది. బిట్స్ వచ్చేసి అక్కడ పెడుతున్నారు అక్కడ అమరావతిలో. ఇంకోవైపు డీప్ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇవన్నీ వస్తున్నాయి. టాటా వాళ్ళు పెడుతున్నారు. టాటా వాళ్ళు దాదాపు కొన్ని లక్షల ఉద్యోగాలు ఇవ్వడానికి వాళ్ళు వచ్చేస్తున్నారు. ఆల్రెడీ టాటా వాళ్ళతోటి వాళ్ళే వచ్చారు టాటా వాళ్ళు. ఎందుకంటే రతన్ టాటా గారు ఉన్నప్పుడు చంద్రబాబు గారితో ఉన్నటువంటి పరిచయాలు, ఆంధ్రప్రదేశ్ మీద ఆయనకు ఉన్నటువంటి అవగాహన రతన్ టాటా గారికి, ఇవన్నీ ఫుల్ఫిల్ చేయడానికి టాటా గ్రూపే ముందుకు వస్తుంది. ఇప్పుడు బిట్స్ వచ్చినాయి. బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టాటా బిర్లా ఇద్దరు వచ్చినట్టే కదా. మనం ఎప్పుడు అంటుంటారు నువ్వేం టాటానా బిర్లావా అని అంటుంటారు సెటరిక్గా. అంబానీ కన్నా ఇప్పుడు అంబానీ లేటెస్ట్ వచ్చారు. అంతకుముందు టాటా బిర్లా అనేది ఒక అంటే ఒక బ్రాండ్. ఇప్పుడు అంబానీలు, ఆదానీలు. అయితే ఒకటేంటంటే అంబానీ ఆదానీ వస్తే దోచేసుకోవడానికి వచ్చారనే ఫీలింగ్కి వెళ్ళిపోయారు ఇప్పుడు. ఎందుకంటే వాళ్ళు చేసే పనులు అలా ఉన్నాయి కాబట్టి. అదే టాటా బిర్లా ఉన్నప్పుడు ఇలాంటి ఫీలింగ్ ఉండేది కాదు. వ్యాపారాలు ఉండేవాళ్ళు, పాలిటిక్స్ ఉండేవాళ్ళు. ఇప్పుడు ఏమైంది, పాలిటిక్స్ బిజినెస్ రెండు మిక్స్ అయిపోయింది. పాలిటిక్స్ని ఉపయోగించుకొని బిజినెస్ చేయడం అలవాటు పడ్డారు పారిశ్రామికవేత్తలు. ఒకప్పుడు అలా ఉండేది కాదు. మీకు రతన్ టాటా గారు కూడా ఏ రోజు కూడా పాలిటిక్స్ని అడ్డు పెట్టుకొని ఆయన బిజినెస్లు డెవలప్ చేసుకునే ప్రయత్నం చేయలే. నామ్స్ ప్రకారం ఆయన వ్యాపారాలు చేసుకున్నారు అంతే తప్ప అంబానీ ఆదానీ లాగా మీకు రాజకీయ పార్టీలతోటి, రాజకీయ నాయకులతోటి లైజనింగ్ చేసుకొని, లాబింగ్ చేసుకొని అమాంతం కుబేర్లు అవ్వాలనేటువంటి ఆలోచన వాళ్ళు చేయలే. టాటా బిర్లా రెండు వచ్చినాయి, అది గొప్పగా ఫీల్ అవుతుంది అమరావతి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా గొప్పగా ఫీల్ అవుతుంది. కానీ ఆదాని అంబానీ అనగానే వాళ్ళు వచ్చి పెట్టుబడులు పెడతానన్నా కానీ అది నెగిటివ్ షేడ్లో వెళ్ళిపోతుంది. కానీ వాళ్ళు వచ్చి పెట్టుబడులు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. కారణం ఏంటంటే మొత్తం ఓడరేవులన్నీ కూడా ఆదాని చేతిలో ఉండిపోయినాయి. తర్వాత విమానాశ్రయాలను కూడా ఒకటి ఆక్యుపై చేసుకుంటూ వస్తున్నాయి ఆదాని గ్రూపు. కానీ ఆదాని గ్రూపు జగన్మోహన్ రెడ్డి గారికి మధ్య ఉన్నటువంటి ఈ అక్రమ వ్యవహారం బయటకు వచ్చిన తర్వాత అతను ఆదాని కంపెనీ కనిపిస్తేనే నెగిటివ్ ఫీలింగ్కి వెళ్ళిపోతున్నారు. అంబానీ ఎప్పటి నుంచో ముఖేష్ అంబానీ అయితే చంద్రబాబు గారికి బాగా సన్నిహితంగా ఉండేవాళ్ళు. సో ఇప్పుడు అంబానీ వచ్చినా కానీ అదాని ఫీలింగ్ కలుగుతుంది. అంబానీ వచ్చి నేను పెట్టుబడులు పెడతాను అని అంటే అక్కడ ఏ సెంటర్ను నేను నిర్వహిస్తాను అని అంటే ఇప్పుడు అంబానీని చూసినా కానీ అదే ఫీలింగ్ కలుగుతుంది. అందుకే ఇప్పుడు ఏమవుతుందని అంటే చంద్రబాబు గారు మొత్తం నాబార్డు ఇలాంటి వాటి అన్నింటి కూడా ఆర్బీఐ ప్రాంతీయ కార్యాలయం కూడా అక్కడికి వచ్చింది. నాబార్డు వచ్చింది, తాజాగా బిట్స్ వచ్చింది. 11,000 కోట్ల రూపాయలకు సంబంధించిన టెండర్స్ ఫైనలైజ్ అయిపోయినాయి. సో అమరావతికి సంబంధించి గతంలో కంటే కూడా హైప్ కంటే కూడా వాస్తవంగా ఎక్కువగా అక్కడ పనులు జరుగుతున్నాయి. వీటి రిజల్ట్ని మీరు కళ్ళారా చూడాలంటే ఇంకొక 1 year పోతే చాలు. 1 year తర్వాత కరెక్టే మీరు చెప్పింది, చాలా మౌనంగా ఎదుగుతుంది అమరావతి అని అంటారు. అంటే అప్పుడు హైప్ క్రియేట్ చేసినందువల్ల దెబ్బతింది. బహుశా పెద్దోళ్ళు అంటారు కదా దిష్టి తగిలిందని, బహుశా అమరావతి దిష్టి తగిలి ఉంటుంది. ఇప్పుడు గ్రీన్ ఫీల్డ్ సిటీగా అక్కడ గ్రీన్ సిటీ ఏర్పడుతుంది. గ్రీన్ సిటీ వైపు అందరూ చూస్తున్నారు. గుజరాత్లో డొలోరా ఏ విధంగా అయితే రూపుదిద్దుకుంటుందో దానికి మించిన విధంగా అమరావతి రూపుదిద్దుకుంటుంది. గుజరాత్లో నరేంద్ర మోడీ గారి కళ డొలోరా సిటీ అభివృద్ధి. అసలు వాస్తవంగా అమరావతిని డెవలప్మెంట్ ఆపింది కూడా కుట్రైన పెద్ద కుట్ర. ఇప్పుడు ఇక్కడ తెలంగాణ అభివృద్ధి కోసం కేసీఆర్ కుట్రబడినాడు, అలాగే డొలోరా సిటీ కోసం నరేంద్ర మోడీ గారు కుట్రబడినారు. ఆ కుట్రలో భాగంగానే అమరావతి కూలిపోయింది 2019 నుంచి 2024 వరకు అని చెప్పి. ఎందుకంటే డొలోరాకి వెళ్ళడానికి ఎవరు ఇష్టపడలా, మొత్తం అప్పుడు అమరావతికి వచ్చారు. కానీ ఎప్పుడైతే డిజాస్టర్ 2019 నుంచి 2024 ఉందో డొలోరాకి చాలా మంది వెళ్ళిపోయారు. ఈ మధ్య కాలంలో మీకు సెమీ కండక్టర్ ప్రాజెక్ట్ కూడా అక్కడే ప్రారంభించారు నరేంద్ర మోడీ గారు. సరే మొత్తానికి జరిగింది ఒక పీడకల్లాగా భావిస్తున్నారు తెలుగుదేశం పార్టీ. ఇది 2024
2019 మధ్యలో. ఇప్పుడు మళ్ళీ దాన్ని రీవర్క్ చేయాలని, పునర్నిర్మాణం చేయాలని చంద్రబాబు నాయుడు గారు కలగంటున్నారు. నేను కాక మొన్న ప్రెస్ మీట్ పెట్టినప్పుడు విలేకరులు కూడా అడిగారు, సార్ మీరు ఇల్లు కళ నెరవేరుతుంది కదా అని చెప్పి. నా ఇంటి కళ కాదు, నాకు రాజధాని కళ, అది హోమ్ మినిస్టర్ చూసుకుంటారు ఇంటిది, నేను కాదు ఆ ఇల్లు చూసేదాన్ని. హోమ్ మినిస్టర్ అంటే ఎవరు? భువనేశ్వరి గారు. ఆ హోమ్ మినిస్టర్కి సంబంధించిన ఇష్యూ 5 ఎకరాలు కొన్నారంట కదా మీరు అని అంటే, అదంతా హోమ్ మినిస్టర్ వ్యవహారం, నాది కాదు, నాకు అమరావతి కళ, అమరావతి నిర్మాణం నా కళ అని చెప్పారు. అంటే ఆయన అమరావతి మీద ఎంత విజన్ తోటి ఉన్నారు. అమరావతిని 2047 కల్లా వరల్డ్లో టాప్లో పెట్టాలి అని చెప్పి అంటున్నారు. నిజంగా కూడా ఏ సిటీకి లేదండి, ఒక డొలోరాకి మాత్రం ఒక అమరావతికే ఉంది గ్రీన్ సిటీగా ఏర్పాటు చేయడానికి. మిగతా సిటీలు ఏంటంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ సిటీస్, ఏం చేయలేరు. ఎగ్జిస్టింగ్ సిటీస్లో ఏమీ చేయలేరు. ఇప్పుడు మనం చూస్తున్నాం, ఇక్కడ మూసీ ప్రక్షాళనగా ప్రయత్నం చేశాడు రేవంత్ రెడ్డి గారు. ఏమైంది? జనాలందరూ తిరగబడ్డారు. ఏ పొలిటీషియన్ కూడా ముందుకెళ్ళలేడు కదా. కానీ అలాంటి పరిస్థితి లేదుగా అమరావతికి కానీ డొలోరాకి కానీ. సో కాబట్టి అన్ని రకాలుగా, ప్లస్ మీకు డొలోరాకి ఇక్కడికి తేడా ఏంటంటే, నీకు ఇక్కడ రెడీమేడ్ వాటర్ సోర్స్ ఉంది. రివర్ సైడ్ రాజధాని అనేది వరల్డ్లో ఫేమస్. సో కాబట్టి అమరావతి 2047కి ఎవరు ఊహించినటువంటి విధంగా చంద్రబాబు నాయుడు గారు దాన్ని తీర్చిదిద్దుతారు. అది మనం కళ్ళారా చూస్తాం కూడా. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.